అమ్మ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 1వ తారీఖే యుద్ధ ప్రాతిపదికన పెన్షన్లు ఇస్తున్న విధానంగానండి. అంటే ఈ వయసులో మీరు పనులు చేసుకోవాలన్నా లేకపోతే ఇబ్బంది పడతారు. సో మీలాంటి వాళ్ళ కోసం ఆయన 3000 4000 చేయడం అనేది ఎలా ఉందంటారు? బాగానే ఉందండి, బాగానే ఉంది. వచ్చేసినాయా పెన్షన్ వచ్చింది? పెన్షన్ వచ్చింది. ఇల్లు ములిగినా బాగానే ఇచ్చేసారు, అంత బాగానే ఉందండి. అసలు ఏం చేయలేదు ఈయన వచ్చాక, అసలు గవర్నమెంట్ ఏం బాగాలేదని చెప్తున్నారు కదా. లేదండి, బాగానే చేశారు. రాగానే బియ్యం అందించారు. కాతే ములిగిన డబ్బులు కొంత రావాల్సినవి వస్తున్నాయి. ఆయన ఏమంటే చివరి వ్యక్తి వరకు కూడా మళ్ళీ సర్వే చేసి అయినా సరే లాస్ట్ వ్యక్తి వరకు కూడా అందించే బాధ్యత నాదే అంటున్నాడు. అలాగే అంటున్నారు చాలా మంది. మళ్ళీ రాసుకుంటారు, వచ్చి ఇస్తారని అంటున్నారు. అంతా బాగానే జరిగిందండి. బియ్యం ఇచ్చారు, ఎవరికి అందించాలో అందించారు, బాగానే చేశారండి. అది వచ్చారండి, వచ్చారు. అంత వ్యక్తి 74 ఏళ్ల వ్యక్తి ఆ వయసులో అట్లా తిరిగాడంటే అవును, ఇప్పుడు ప్రజల కోసం చేసే పని చేసే నాయకుడు అంటే బాగానే ఉంటారు. అమ్మ ఎస్పెషల్లీ మీ ఇక్కడికి వచ్చేపాటికి వర్షాలు వస్తే చాలా దారుణంగా ఉంటుంది. సమస్య కాదు, దాదాపు కొన్నేళ్ల నుంచి సమస్య. మొన్న వరదలప్పుడు మీరు పడ్డ ఇబ్బందులు ఆయన కళ్ళారా చూశాడు. ఎలా చేశాడంటారు? ఆయన చేసినట్టు ఇంకెవరు చేయలేదులేండి. ఇంకేమాట చెప్పడం కాకపోతే ఆయన బాగానే పెట్టాడు. భోజనం అందరికీ సమకరించాడు. వాటర్ కానీ, ఫుడ్ కానీ, పాలు కానీ అంతా బాగానే చేశాడు. పోన్లేండి, ఆయన చేపట్టి మంచి జరిగింది. డబ్బులు ఇంటింటికి డబ్బులు బాగానే పడుతున్నాయి. పోయిన వాళ్ళకి ఇక్కడ జరగలేదు. లేకపోతే జ్వరాలు, అంత పెద్ద విపత్తు, అంత పెద్ద నీళ్ళల్లో, వరద నీళ్ళల్లో మనం ఉన్నామంటే ఎన్నో ఇబ్బందులు వచ్చే పరిస్థితి. బాగా అలా జరగలేదండి. అంత ఇదేం కాదండి, బాగానే ఉంది. నీళ్ళు వచ్చినాయిలేండి, అన్నీ పోయినాయి సామాన్లు. ఆయన ఊబట్టి కొంచెం రిపేరింగ్ చేసుకున్నాం చెందాము. చంద్రబాబు నాయుడు గారు రేపు దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తాను, 3 సిలిండర్లు నేను చెప్పినట్టుగా అంటున్నాడు. అవి ఇస్తే మీకు తెలుసమ్మా, మీరు ఇంట్లో వంట చేసుకునే వాళ్ళు, ఆ మహిళ ఇంటికి ప్రతిదీ కూడా అన్ని ఖర్చులు లెక్కేసుకునే వ్యక్తి. సో ఆ పథకం వస్తే బాగుంటుంది అంటారమ్మా? 3 సిలిండర్లు బాగుంటుందండి. అంటే మరి కొంత భారం తగ్గుద్ది కదా. అవును, తగ్గిద్ది. అవునండి, తగ్గిద్ది, భారం తగ్గిద్దిలేండి, ఏం కాదు. చక్కగానే చేయగలుగుతాడు అన్ని. ఏంటి ఇంత చేసినాడు, అది చేయలేడా ఏంటి? వెంటనే అయిపోవాలంటున్నారు కదా, నిమిషాల మీద అయిపోవాలి. వెంటనే అయిపోతుంటది. మన జేబులో ఎంత తీయడమే ఏంటి? ఆయనకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? ఆయన ఎన్ని బాధ్యతల్లో ఆ సీట్లో కూర్చొని అంత కిరీటం పెట్టుకొని చేస్తున్నాడంటే మాట్లాడండి. ఇద్దరు పవన్ కళ్యాణ్ తను అదే మరి అదే అంటుంది. ఇది మన షర్ట్ లోంచి మన జేబులో తీసి అమ్మ ఇదిగో తీసుకెళ్ళి తెచ్చేసుకోవడానికి ఎంత మంది కోట్ల జనాభాకి అది ఎంత సమాధానం చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ అయినా ఆయన మించింది ఎవరు లేరండి. అన్ని బాగానే చెప్తున్నాయండి, అన్ని బాగా. ఇక్కడ ప్రాణహాలం ఎవరికి ఏమి లేదు. ఏమండి 5 రూపాయలు అన్నం తీసేసాడంటే ఆయన ఏ మనిషి అండి. అక్కడే ఎంత గొప్పగా 5 రూపాయలు అన్నం కడుపు నిండి పెడితే ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇది అవుతున్నారు కొంతమంది, అంత బాగా పెడితే అంతా చెప్పుకున్నారండి. నష్టమే లేదండి. మళ్ళీ చాలు అంటారు. అన్నదానం చేయడం లేదా అన్నాన్ని పెట్టడం 5 రూపాయలకి, అది కూడా ఇన్ని ఖర్చు. 5 రూపాయలకి ఎవరు పెడతారండి? హోటల్లో భోజనం 5 రూపాయలు రాదుగా మనిషికి, అంత బాగా పెడతాడు. 5 రూపాయలు పచ్చి రూపాయలు వస్తున్నాయి కానీ భోజనం రావట్లేదు. ఆయన పెడతాడంటే గ్రేట్ అనమాట. అది చాలా మంచిది. లైఫ్ లాంగ్ ఉంచాలండి ఆ భోజనం. ఎవరు తీయకుండా చూసుకోండి, అదొకటి మేలు చేయండి. మాకని కాదు, వృక్ష తొక్కిన వాళ్ళు, ఫ్లాట్ మీద పడుకున్న వాళ్ళు, వాళ్ళైనా తినాలిగా. వాళ్ళైనా ఒక ముద్ద తినాలన్న భోజనం దొరకట్లే కదండి. 100 రూపాయలు ఎవరు ఒక పొట్టకూర అట్లా, అదే 5 రూపాయలు కడుపు నిండిపోతుంది. రాత్రి దాకా దండుగా ఉంటుంది. అది ఉంచేటట్టుగా చూడండి అంతే. ఆయన బాగానే ఉన్నారు. 2 పరిపాలన బాగుందండి.